డిఎస్సికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా బీఈడీ చేయాలంటే డిగ్రీలో 40% చాలు, బీఈడీ చేస్తారు. టెట్లో 40% ఉంటే చాలు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయడానికి అర్హులు. ఇప్పుడు డిఎస్సి రాయడానికి మాత్రం అర్హులు కాదు అని నిబంధన పెట్టారు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. బీఈడీ చేస్తారు 40% మార్క్స్తో, టెట్ రాస్తారు 40% మార్క్స్తో. బీఈడీ పూర్తి చేసి టెట్లో అర్హత సాధించి 40 నుంచి 45% మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరు డిఎస్సికి అర్హత కాదు అని అంటే ఎంత విడ్డూరంగా ఉంది. అసలు ఎంత ఎంత ఆశ్చర్యకరంగా అధికారులు ఇలాంటి నిబంధన పెడతారు. ముందు మీరు డిఎస్సి చేసేయండి, మీరు టీచర్ ట్రైనింగ్ తీసేసుకోండి, అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా రాసేయండి, రెండిట్లో మీరు అర్హత సాధించేయండి. కానీ మీకు మాత్రం డిఎస్సిలో అవకాశం ఇవ్వం. ఎందుకని ఇది ఎప్పుడు లేదు, మొదటిసారి దీన్ని తీసుకొచ్చి ఈ రీతిలో నిబంధనలు పెట్టి విద్యార్థుల్ని ఆశావాహుల్ని ఇబ్బంది పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. దాంతో నిన్న ప్రభుత్వం స్పందించింది. పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతల్లో 50-45 మార్కులు ఉంటే చాలు, అంటే డిగ్రీ ఆధారిత పోస్టుల వరకు మాత్రమే మీరు 50% జనరల్ కేటగిరీ, 45% రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఉంటే చాలు అంటూ నిన్న ప్రభుత్వం చెప్తుంది. మరి వాళ్ళు బీఈడీ డిగ్రీ అర్హతతోనే చేస్తారు, డిగ్రీ అర్హత లేకుండా బీఈడీకి అవకాశం ఉంటుందా? బీఈడీ చేయాలంటే డిగ్రీ ఉండాలి. డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు డిఎస్సిలో అవకాశం ఇవ్వబోము అనే రీతిలో ప్రభుత్వం చెప్తుంటే ఏమనాలి దీన్ని? డిఎస్సి 2024 అభ్యర్థులకు ఆధార్ నెంబర్తో కొత్త దరఖాస్తు నింపాలి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్పుకొస్తున్నారు. అభ్యర్థి ఆయా పోస్టులకు సంబంధించిన కనీస విద్యార్హతకు దిగువన ఉండే అర్హతల్లో వచ్చిన మార్కులతో సంబంధం లేదు. ఉదాహరణకు డిగ్రీ కనీస విద్యార్హత కలిగినటువంటి పోస్టుకు డిగ్రీలో మాత్రమే 50%, 45% మార్కులు ఉండాలి. 10వ తరగతి ఇంటర్లోనూ 50-45% మార్కులు ఉండాల్సిన అవసరం లేదు అంటే ఓకే. మరి డిగ్రీలో కూడా ఎందుకు? ఇంటర్లో అవసరం లేదట, 10థ్లో కూడా అవసరం లేదంట. డిగ్రీలో మాత్రం బీఈడీ స్టూడెంట్కి 45% ఉండాలంట, 50% ఉండాలంట. ఎంత విడ్డూరమైనటువంటి నిబంధనలో చూడండి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ ఉపయోగించుకుంటేనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పరిధిలోకి రానివారు ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ల ఓరియంట్ కోర్స్ చదివినటువంటి అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఉండనందున ఇంటర్ స్థానంలో నో అని పెట్టాలి. రద్దు చేసిన డిఎస్సి 2024లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆధార్ నెంబర్తోనే మెగా డిఎస్సి 2025కు కొత్త దరఖాస్తు నింపాలి. గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినప్పుడు అదనపు ఫీజు చెల్లించాలి. క్రీడా కోటాకు కేటాయించిన పోస్టులను ఏపీ క్రీడా ప్రాధికారిక సంస్థ శాప్ నిబంధనల మేరకు భర్తీ చేస్తారు. అయితే క్రీడా కోటా పోస్టులు దరఖాస్తులో ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వీటికి డిఎస్సి పరీక్ష ఉండదు. అభ్యర్థి ఓపెన్ కేటగిరీ పోస్టుకు పరీక్ష రాయదలుచుకుంటే అర్హతలను అనుసరించి ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి నిన్న అధికారికంగా డిఎస్సికి సంబంధించి వెల్లడించినటువంటి విషయాలు.